ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కిషన్ రెడ్డి అంతకుముందు వందే భారత్ ట్రైన్లో వరంగల్ కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్లోని క్యాంటీన్లో టీ తాగుతూ చాయ్పై చర్చ జరిపి డిజిటల్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో జరిగిన పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం 1000 స్తంభాల ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం కేంద్ర రాష్ట్ర అధికారులతో వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ తో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు పనులపై సమీక్ష నిర్వహించారు. अरे खुशी सर నీట్గా చేయాలి కదా సార్. అందరూ స్వచ్ఛ భారత్ లోపల చేస్తారు. సార్ ఏమి ఉపయోగిస్తారు? ఏమి ఉపయోగిస్తారు? ఏమి ఏం లేకపోతే చెట్లు పెట్టండి, గ్రీనరీ పెట్టండి. मोबाइल सर बोलो गो माता की। స్వామి ఆ కెమెరాను కూర్చోమని చెప్పరాదని. భద్రకాళి అమ్మవారి పాదాల చెంత ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది ఒకసారి పరిశీలించడం. అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు, వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు,
అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఉదయమే నేను 5 గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది. ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా వస్తూ ఉన్నారు. మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ, లేక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అన్ని విషయాలు ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులతో వాటన్నిటినీ సమీక్ష చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే వరంగల్ జిల్లాలో అమలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ సమీక్ష చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం.